అది ఒక అరాచక దేశం. అక్కడ ప్రభుత్వం ఉందో లేదో ఎవరికీ తెలియదు. ఎవరికి నచ్చినట్లు వారు ఉంటారు. హౌతీలు కొంత భాగం కంట్రోల్ చేస్తారు. సముద్రపు దొంగతనం చాలా మందికి వృత్తి. చుట్టూ సంపన్న దేశాలే, అక్కడ మాత్రం ప్రజలు పేదరికంలో మగ్గిపోతుంటారు. ఇందుకు ఏదా దేశం? అక్కడ పరిస్థితులు ఎందుకు దిగజారాయి? వాచ్ దిస్ రిపోర్ట్. ఒమన్, సౌదీ అరేబియా పక్కనున్న అరేబియా ద్వీపకల్ప దేశం యెమెన్. ఎక్కువగా పర్వతమయమైందే అయినా వర్షం కురుస్తుంది. ఎర్ర సముద్రానికి ముఖద్వారం లాంటి ఈ దేశం అంతర్యుద్ధంతో అట్టుడుగుతోంది. జనం పేదరికంలో మగ్గిపోతున్నారు. అసలు ప్రభుత్వమే లేదు. దేశంలో 70 లక్షల మంది ఆకలితో అల్లాడుతున్నారు. రోగాల బారిన పడి లక్షల మంది చనిపోతున్నారు. చరిత్రలో ఏ దేశం ఎదుర్కోనంత సంక్షోభం ఇక్కడ ఉంది. నిజానికి ఎర్ర సముద్రం ప్రాచీన, ఆధునిక వాణిజ్య, సమాచార మార్గాలకు ఒక కూడలి. ఒకప్పుడు సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు వంటి అనేక ఇతర విలువైన వస్తువుల వాణిజ్యంలో ఆధిపత్యం చెలాయించిన దేశం యెమెన్. ప్రస్తుత యెమెన్ గణతంత్ర రాజ్యం మే 1990లో ఏర్పడింది. రాజధాని సనా. ఉత్తర యెమెన్ స్వతంత్రంగా ఉండేది. దక్షిణ ప్రాంతంలో మాత్రం 1839 నుంచి 1967 వరకు బ్రిటిష్ పాలనలో ఉండేది. బ్రిటన్, ఒట్టోమన్ సామ్రాజ్యం, సౌదీ అరేబియా నియంత్రణలో ఉండేవి. ఏకీకరణ తర్వాత యెమెన్ దీర్ఘకాలిక అవినీతి, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. తెగల మధ్య కొట్లాటలతో నాశనమైంది. అరబ్ ప్రపంచంలోనే అతి పేద దేశం యెమెన్. అంతర్యుద్ధం వల్ల మరింత పేదరికంలోకి వెళ్లిపోయింది. దేశం ఆర్థికంగా కుదేలైంది. దేశం హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేసి దోచుకోవడమే హౌతీల పని. యెమెన్లో 2011 నుంచి రాజకీయ సంక్షోభమే ఉంది. అప్పటి నుంచి అసలు ప్రభుత్వమే లేదు. హౌతీలు కొంత భాగాన్ని, జిహాదిస్టులు, అల్ ఖైదా కొంత భాగాన్ని పాలిస్తోంది. అంతర్యుద్ధం వల్ల 1,50,000 మంది మరణించారు. 2,30,00,000 మంది నిరాశ్రయులయ్యారు. యెమెన్ జనాభా 3,25,00,000. విస్తీర్ణం 5,28,000 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ గన్నున్నవాడిదే రాజ్యం. యెమెన్ జీడీపీ $69 బిలియన్. తలసరి ఆదాయం $416. అంటే మనకన్నా కొన్ని రెట్లు తక్కువ. యెమెన్కు గత వైభవమే తప్ప వర్తమానం, భవిష్యత్తు కనిపించడం లేదు. ఎర్ర సముద్రంపై పడి దోచుకోవడం తప్ప పెద్దగా ఆదాయం లేదు. ఈ దేశంలో మనకు అసలు దౌత్య కార్యాలయమే లేదు. దౌత్య సంబంధాలు అస్సలే లేవు. సౌదీ అరేబియా లాంటి దేశాలు ఆంక్షలు విధించడంతో చమురు ఆదాయం కూడా పడిపోయింది. కొద్దిపాటి గ్యాస్, చమురు నిక్షేపాల్ని హౌతీలు దోచుకుంటున్నారు. హౌతీలు రాజధాని సనాతో పాటు సౌదీ అరేబియాకు సమీపంలో ఉన్న కొన్ని ప్రాంతాల్ని నియంత్రిస్తున్నారు. ఇదో సాయుధ దళం. ఇరాన్ యుద్ధంలోనూ ఎంటర్ అయ్యారు హౌతీలు. అమెరికాపై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో యెమెన్ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లయింది.